భారతదేశానికి చెందిన ఒక మహాత్ముడు, సాధువు, యోగి సాయిబాబా అసలు పేరు, జన్మస్థలం తెలీదు. ఇతను ఒక ముస్లిం అని కొంతమంది చెప్తారు. సాయిబాబా అనే ఒక అతను హిందూ, ముస్లిం కూడా సాధువును నమ్ముతారు. సాయిబాబా జీవితం, నడవడికలో, బోధనలో రెండు మతాలు అవలంబించి సహయోగి కుదుర్చడాన్ని ప్రయత్నించారు. సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాలు పద్ధతులను తన బోధనలో అలవరించుకున్నారు. ఈయన రెండు సాంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించారు. ఇతని వాక్యాల్లో ముఖ్యమైనది శ్రద్ధ, ఇంకా సబూరి. ప్రధానంగా హిందువుల సాంప్రదాయానికి చెందిన భక్తులు సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు. సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ మొదలైనవి ఆధ్యాత్మిక భక్తి మార్గాలు, ఇస్లాం సాంప్రదాయాలు సాయిబాబా బోధనలోనూ జీవితంలోనూ మిళితమై ఉన్నాయి. దేశవ్యాప్తంగా సాయిబాబాను దైవ స్వరూపంగా గుర్తించి ఆరాధిస్తున్నారు. ఇక సాయిబాబా జీవిత చరిత్రకు వస్తే, సాయిబాబా పుట్టుపూర్వోత్తరాలు గురించి తెలియడం లేదు. ఈ విషయంపై జరిగిన కొన్ని అధ్యయనాల వల్ల బాబా షిరిడి చుట్టుపక్కలే జన్మించి ఉండవచ్చని, అతని బాల్య నామం హరిబావు భూసావు అని కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. తన జన్మాన్ని, బాల్యాల గురించి బాబా ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. అవి అనవసరమని అనేవాడు. ఎందుకంటే ఎక్కడ పుట్టాడో, ఏ పేరు పెట్టారో తెలిస్తే ప్రతి మనిషి ముందు వారి కులగోత్రాలు చూస్తారని, వారిది ఈ మతం అని మనసులో నాటుకుంటుందని. బహుశా బాబా అందుకే తన పుట్టుపూర్వోత్తరాలు కోసం ఎవరికి ప్రస్తావించలేదని తెలుస్తుంది. ఒకమారు తన ప్రియశిష్యుడైన మహల్సపతితో తాను ప్రతి గ్రామంలో ఒక దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక ఫకీర్ సంరక్షణలో పెరిగినట్లు చెప్పడం కథనార్థం. తాను 1856లో సుమారు 8 సంవత్సరాల ప్రాయంలో బాబా మహారాష్ట్రలోని అహ్మదాబాద్ నగరం జిల్లాకు చెందిన షిరిడీకి వచ్చానని, ఈ ప్రకారం బాబా సుమారు 1884లో జన్మించి ఉండవచ్చని, ఆ యువకుడు ఆ వేప చెట్టు కింద ధ్యానం చేసుకొని రాత్రింబవలు కూర్చొని ఉండేవాడని, అతని చుట్టూ గ్రామస్తులు ఆశ్చర్యపడేవారు. మహస్సపతి అప్సాగోస్లో కాశీనాథ్ వంటి ధార్మిక చింతనాపరులైన గ్రామస్తులు బాబాను తరచూ దర్శించుకునేవారు. సాయిబాబా పిచ్చివాడని మరికొందరు రాళ్ళిచ్చి కొట్టేవారు. మళ్ళీ కొంతమంది కనిపించకుండా పోయిన సమయంలో అతను ఎక్కడికో వెళ్ళిపోయి ఇక ఎవరికీ కనిపించడని, తిరిగి రాడని అతను చాలామంది సాధువులు నమ్మారు. ఫకీర్ అని కొంతమంది పిలిచేవారు, నేత పని చేసేవాడని కొంతమంది సూచించేవారు. ఇలా అంచనాలు మాత్రమే, నిజానికి వీటికి ఎటువంటి ఆధారాలు లేవు. షిరిడి నివాసం 1858లో చాంద్ పాల్ కుటుంబ పెళ్లివారితో కలిసి షిరిడీకి బాబా వచ్చారని, అక్కడ ఖండోబా మందిరము దగ్గర బాబా బండి దిగినప్పుడు మందిరం పూజారి మహల్పతి అయ్యో సాయి రండి అని పిలిచారు. సాయి అంటే సా అనగా సాక్షాత్తు అని, ఈ అనగా ఈశ్వర్ అని. తర్వాత సాయి నామము స్థిరపడి ఆయన సాయిబాబాగా ప్రస్తావించాడు. సూఫీ ఫకీర్లాగా మోకాళ్ళ వరకు ఉండే ఫకీని తలకు టోపీలా చుట్టి, గుడ్డ ధరించి మొదలైనవి పెట్టుకొని ఇలా ముస్లిం ఫకీరులా ఉండే బాబాను స్థానిక హిందువుల నుండి కొట్టిపాటి ప్రతిఘటన కూడా ఎదురయ్యింది. 1918లో తన సమాధి వరకు బాబా షిరిడిలోనే ఉన్నారని, ఒక పాత మసీదు తన నివాసం చేసుకున్నారని, మసీదులో దునిని వెలిగించారని, అందులో నుండి విభూది తీసి తన దర్శనానికి వచ్చిన వారికి పంచేవారని, ఇది వారికి రక్షణ ఇస్తుందని, ఇచ్చిన వారి ఉపదేశాలు, ధర్మబోధనలు చేసేవారని మహత్యాలు చూపించారు. స్వయంగా వండి ప్రసాదాన్ని పెట్టేవారని, ఉత్సవాల్లో పాల్గొనేవారు. 1910 తర్వాత సాయిబాబా పేరు దేశం అంతటా తెలిసింది. దేవుణ్ణి గుర్తించిన భక్తులు బాబా దర్శనానికి రాగసాగారు. అక్టోబర్ 15, 1918 మంగళవారం మధ్యాహ్నం 2:30కి బాబా తన భక్తుడైన బయ్యాజీ అప్పకోత్ పటేల్ వడిలో మహాసమాధి చెందారు. ఆయన దేహం బుటివాడిలో ఖననం చేయడం జరిగింది. అక్కడే సమాధి మందిరం నిర్మించారు. ఇక ముఖ్య విషయాలు, బాబా తన మార్గాన్ని ఉపదేశించేందుకు చెందిన సంస్థలు ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకించి తన శిష్యులు అని చెప్పుకొని వ్యవస్థ కూడా ఏమీ లేదు. ఆయన అందరికీ చెందినవారు.
సకోరి చెందిన ఉపసనీహి మహారాజ్ అహ్మద్ నగర్కు చెందిన మహోర్ బాబా వంటి సాయిబాబా భక్తులు ప్రసిద్ధయ్యారు. శ్రీ బాబా గారి జీవిత సమయంలో కొందరు భక్తులు ఆయన్ను సదా అట్టిపెట్టుకొని ఉన్నారు. వారిలో ముఖ్యులు మహల్పతి, హెండ్పతి, శ్యామ్, దశగున్, హరి, సీతారాం, దక్షిత్, రఘువీర్ ఇలా మొదలైన వారి మంది ఎంతోమంది ఉన్నారు. ఇంకా బాబా బోధనలు తన దైనిక వ్యవహారాల్లో బోధనలోని సాయిబాబా హిందూ మతానికి చెందిన సాంప్రదాయాలను, ఇస్లాం సాంప్రదాయాలను కూడా పాటించేవారు. నమాజ్ చేయడం, అల్హప్పత్ అనడం, ఖురాన్ చదవడం వంటి ఎన్నో మహత్యాలు బాబా గారు చేశారు. ఆయన దుస్తులు కూడా సాఫీ ఫిక్కార్ తరహాలోనే ఉండేవి. మత, కులం వంటి భేదాలపై ఆధారపడి విశేషాలు పూర్తిగా వ్యతిరేకించేవారు. అలాగే సనాతన చందన సాంప్రదాయాలు ఏ మతాన్నైనా కానీ ఖండించేవారు. తాను ఫకీర్గా ఉన్న తన అవయవాలను సామాన్య గృహస్థి జీవనం గడపాలని భావించారు. ప్రార్థన, భగవత్ స్మరణ, పుణ్యగ్రంథ పఠనం వీటిని ప్రోత్సహించేవారు. కరోన్ చందమణి ముస్లింగా రామాయణం, భగవద్గీత, విష్ణు సహస్రనామోత్సవం వంటి పారాయణం చేసేవారు. హిందువులకు ఉపదేశించేవారు. నీతి బోధలు, జీవిత గమనమని రెండు ముఖ్యాలు అవసరమని అందరికీ చెప్తూ ఉండేవారు. రెండు మత గ్రంథాలు సాయిబాబా ఆదరించి వాక్యాలు అంచారు. వాటిపై ఆయనకు లోతైన పరిజ్ఞానం ఉంది. హిందూ మత విషయాలపై బాబా వాక్యాల్లో ఆధ్యాత్మికం, భక్తి అంశాలు కలిగి ఉండేవి. తన నివాస స్థలమైన మసీదు ద్వారకామాయి అని పేరు పెట్టుకున్నారు. భగవంతుడు అంతటా అందరిలోనూ ఉన్నాడనేది బాబా బోధనలో ఒక ముఖ్య విషయము. సాయిబాబా ఉపదేశాలు ఇస్లాం సిద్ధాంతానికి ఉపనిషత్తులుగా కూడా సరిపోయాయి. ఈ లోకం ఈశ్వరమయమని, భగవంతుడిచ్చే మోక్షమే శాశ్వతమని చెప్పారు. సాధనలో గురువు ప్రాముఖ్యత గురించి, గురువే దేవుడిగా భావించాడని పదే పదే చెప్పేవారు. పూర్వపు కర్మల కారణంగా వివిధ ఫలితాలు సంభవిస్తాయని కూడా చెప్పారు. సాయిబాబా రచించిన గ్రంథాల్లో లేవు. సాయిబాబా బోధనలు మౌలికంగా శిశువులకు లభించాయి. అవి పెద్ద పెద్ద ఉపన్యాసాలు కావు, సామాన్యమైనవి. ఇవి చిన్న చిన్న ఉపన్యాసాలు మాత్రమే. తన వద్దకు దర్శనంకు వచ్చిన వారు తరచూ సాయిబాబా దక్షిణ అడుగుతుండేవాడు. అలా ఇచ్చిన ధనాన్ని పేదలకు పంచిపెట్టేవారు. మిగిలిన కొద్ది ధనంతో పాటు పొగాకు, అగ్గిపెట్టి లాంటివి కొనేవారు. భక్తుల వద్ద దక్షిణ తీసుకొని వారి పూర్వ రుణాలను చెల్లించడానికి దోహదం చేస్తుందని చెప్పేవారు. బాబా చెప్పిన వారిలో మరికొన్ని ప్రసిద్ధి వాక్యాలు: నేనుండగా భయమెందుకు, అతనికి మొదట లేదు, తుది లేదు. తన భక్తుడుకు బాబా 11 వాగ్దానాలు చేశారు. షిరిడీలో అడుగుపెట్టిన వారికి కష్టాలు తీరినట్లే. మసీదు మెట్లెక్కగానే దినంలో సంతోషం వెలువడుతుంది. నేనే భౌతిక దేహాన్ని విడిచిన తర్వాత కూడా సజీవంగా ఉంటున్నాను. నా సమాధి నా భక్తులు దీవిస్తుంది. సమాధి నుండే నేను మీకు దర్శనమిస్తాను. నా సమాధి నుండి నేను మాట్లాడుతాను. నా వద్దకు వచ్చి శరణు కోరిన వారికి సహాయం చేయడానికి నేను ఎప్పుడూ ఉంటాను. మీరు నా వంక చూడండి, నేను మీ వంక చూస్తాను. నీ భారానికి నాకు అందిస్తే నేను తప్పక మోస్తాను. నా సహాయం, బోధనలు కోరిన వారికి ఇవి వెంటనే లభిస్తాయి. నా భక్తులు ఇష్టం అనేది ఉండదు అని ఇలా కొన్ని విషయాలు బాబా గారు స్వయంగా వివరించారు. Please like and subscribe, hit the bell icon. Thank you for watching.